హలో వ్యూవర్స్, ఈరోజు మనం చూస్తున్నాం గేమింగ్ కీబోర్డ్. సో ఇది మనం బ్రాండ్ వచ్చేసి యాంటీ స్పోర్ట్స్ KM540 మోడల్. సో ఈ గేమింగ్ కీబోర్డ్ ప్రో బ్లాక్లిట్ కీబోర్డ్తో వచ్చేసింది, మొత్తం RGBతో ఉంటుంది. సో ఇది మనం అమెజాన్లో ఆర్డర్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుంది ప్రోడక్ట్, ఏం ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి చూసేసుకుందాము. మీకు రేట్ వచ్చేసి కూడా చెప్తాను. సో మనం ఫీచర్స్ చూసుకుంటే పామ్ రెస్ట్తో వచ్చేస్తుంది, మల్టీ కలర్ లెట్స్ ఉంటాయి, మెటల్ అలా ఫ్రేమ్ ఉంది, ఇంకా బిల్ట్ ఇన్ రెస్ట్ కాబట్టి సో యాంటీ గోస్టింగ్ కీస్ ఉన్నాయి, డెఫినేబుల్ కలర్స్ ఉంటాయి, కంఫర్టబుల్ కేబుల్, లో లాటెన్సీ రెస్పాన్సివ్ ఉంటుంది, యూనివర్సల్ ఏపీసీ కనెక్ట్ చేసుకోవచ్చు, క్యాప్స్ లాక్, నెంబర్ లాక్, ఇంకా విండోస్ లాక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. రగ్డ్ 1.5 మీటర్ లెంత్ ఉంటుంది. కేబుల్ వచ్చేసి ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, వాడుకోవచ్చు, దేనికి వాడుకోవాలని చెప్పి స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. సో మనం బాక్స్ని అన్బాక్స్ చేసుకునే ముందు దీని అమెజాన్లో రేట్ ఎంత ఉంది అంటే 1200 వరకు అయితే ఉంది ప్రైస్. సో మనకి ఇంకా 1500 వరకు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా, అప్పుడప్పుడు ఆఫర్స్ ఉన్నప్పుడు. సో ఇది మీరు ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది అమెజాన్లో 1200 అప్పుడు ఆర్డర్ చేసుకోవడం బెస్ట్. సో ఆ ప్రైస్లో ఇది బెస్ట్ గేమింగ్ కీబోర్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనం ఇది చూసుకునే ముందు కీబోర్డ్ ఎలా ఉందంటే యాంటీ స్పోర్ట్స్ మొత్తం మెటల్ ఫ్రేమ్తో డిజైన్ చేయడం జరిగింది. మనకి గేమింగ్ కీబోర్డ్లో ఎక్కువ మేజర్ పార్ట్ ఏంటంటే పామ్ రెస్ట్. ముంగట మీరు చూస్తున్నారు బ్యాక్ ఇట్లా బ్లాక్ కలర్లో మీకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఆ ఫ్రేమ్ అనేది. సో అది మీకు చూపిస్తాను, అది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది, మీకు ఏర్పడదు. సో ఇది మనకి వచ్చేసి గేమింగ్ కీబోర్డ్లు ఇక్కడ మీకు చూసుకోవచ్చు, యాంటీ స్పోర్ట్స్ లోగో కూడా ఉంది. సో ఇది మనకి మెటల్ ఫ్రేమ్తో షైనింగ్ మెటీరియల్తో వచ్చేస్తుంది. ఇంకా కేబుల్ కూడా చాలా బాగుంది, ఇంకా టైప్ కీస్, ఇంకా దాని నంబర్ అరేంజ్ చేసిన నంబర్ కీస్, దాంట్లో కీబోర్డ్ వేరియంట్స్ కానీ చాలా బాగా ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు డబ్బా ఫ్లిప్కార్ట్ చూసి కన్ఫ్యూజ్ కాకండి, మనం కీబోర్డ్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేసుకోవడం జరిగింది. సో ఫ్లిప్కార్ట్ ఈజ్ అనదర్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ ఈజ్ మౌస్. సో ఈ మౌస్తో మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఒక మంచి గేమింగ్ మౌస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది RGB లైటింగ్ కలర్ మోడల్తో వచ్చేస్తుంది. ఇది 3200 DPIతో మనకు ఇచ్చేసారు, ఎందుకంటే చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. DPI వచ్చేసి మనకి 3200 దాకా వేరియంట్ ఉన్నాయి, ఇంకా 800, 1600, 2400, 3200 అలా సెట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు వచ్చేసి ఎనీ విండోస్కి సపోర్ట్ అవుతుంది. ఇది కేబుల్ లెంత్ వచ్చేసి 1.5 మీటర్ బ్లాక్ అన్బ్రేకబుల్ బ్రైడెడ్ కేబుల్. సో 7 కలర్ లెడ్ ఉంటాయి, ఒకటి రెడ్, వైట్, గ్రీన్, బ్లూ, పింక్, లైట్ బ్లూ అండ్ yellow. సో ఇలా మనకి ఇక్కడ కీస్ కనబడుతూ ఉంటాయి కదా, మీరు ఇక్కడ చూస్తుండొచ్చు. టోటల్గా మనకి 4+4 ఇంకా వీల్ ఇచ్చేసి ఇంకా 2 బటన్స్ రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ చేశారు. సో మొత్తం వచ్చేసి 6 బటన్స్ విత్ 1 వీల్. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉన్నది, మీకు చూపిస్తాను మొత్తం ఫంక్షన్స్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు దీంట్లో మొత్తం డీటెయిల్గా మీకు స్పెసిఫిక్గా చూపిస్తాను తర్వాత. సో ఇప్పుడైతే మీకు ఇక్కడ రన్ అవుతుంది కదా, ఇదైతే లైట్ ఇండికేషన్స్ వస్తాయి ఉంటాయి, మన క్యాప్స్ లాక్, స్క్రోల్ లాక్, ఇంకా మనకి విండోస్ లాక్ అని చెప్పేసి. సో దీని స్పెసిఫికేషన్స్ అన్ని మీకు ఒకసారి మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఏంటంటే జస్ట్ ఇట్లా అన్బాక్సింగ్ ఎలా ఉంది, దీన్ని కొనొచ్చా లేదా యూజర్కి. సో ఇది మనకు ఆఫర్లో వస్తుంది కదా, సో ఇది ఎలా ఉంటుందని చెప్పేసి అలా చెప్పడం జరుగుతుంది. సో దీనికి టైప్ టెస్ట్ స్పీడ్ ఇంకా సౌండింగ్ అలా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఏర్పడుతూ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ కీస్ అయితే చాలా మంచి స్పేసింగ్తో ఇచ్చేసారు, మంచి గేమింగ్ కీబోర్డ్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ యాంటీ గోస్టింగ్ కీస్ ఇచ్చారని చెప్పాను కదా, అది ఒక 19 యాంటీ గోస్ట్ కీస్ ఇచ్చారు. అవి ఏవేవి కీస్ అని కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో అప్పుడు మనకి మీరు దీన్ని పర్చేజ్ చేసుకొని మీరు అంటే మీరుకి సూట్ అవుతుందా లేదా ప్రైస్ అని చెప్పి చూస్ చేసుకోవచ్చు. ఇంకా వేరే కీబోర్డ్స్ కూడా ఉన్నాయి, నేను లింక్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ గేమింగ్ కీబోర్డ్ వచ్చేసి చాలా స్పెసిఫిక్ ఏంటంటే మనకి మంచి కాస్ట్ స్పెసిఫికేషన్లో మనకి మంచి ఇది ఇచ్చేసారు. సో మనకి ఇది వారంటీ కార్డ్, ఇంకా ఇది వాళ్ళ బ్రాండింగ్లో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు. ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉండొచ్చు. KM540 ఇది అనేది లేటెస్ట్ ప్రోడక్ట్, ఇంకా KM580 అని చెప్పేసి కూడా ఉంది, కాకపోతే దానికి పామ్ రెస్ట్ అయితే లేదు. థ్యాంక్ యూ.